వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. హలో గైస్, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి. అది నిన్నటి వరకు మాట. కానీ ఏఐ వల్ల కొన్ని లక్షల జాబులు పుట్టుకొస్తున్నాయి. అది ఈ రోజు మాట. ఇది మేం చెప్పడం కాదు. లింక్డ్ఇన్ లాంటి ఒక ప్రీమియర్ యాప్ ఏదైతే ఉందో, ఈ ప్రీమియం యాప్ నుంచి వస్తున్న లేటెస్ట్ విషయాలు ఇవన్నీ కూడా. ఈ న్యూస్ అంతా కూడా కంప్లీట్‌గా సంచలనం క్రియేట్ చేస్తుంది. అయితే నిజంగా ఈ జాబ్స్ ఎక్కడెక్కడ క్రియేట్ అవుతున్నాయి? ఎలాంటి వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి? ఎలాంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు? ఈ విషయాలని మనం తెలుసుకుందాం. ఏఐ ఎక్స్‌పర్ట్ నిఖిల్‌తో ఈరోజు మనం ఉన్నాం. తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో హాయ్ నిఖిల్. హలో అన్న. సో ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి అనేది ఇంకా కంప్లీట్‌గా తుడిచిపెట్టుకుపోయింది. హ్మ్. అయితే లింక్డ్ఇన్ రీసెంట్‌గా ఇచ్చిన టు బి ఫ్రాంక్ నిన్నే ఒక పోస్ట్ ఇచ్చింది. ఏంటి అవును. అంటే కొన్ని లక్షల జాబ్‌లు ఇప్పుడు ఏఐ వల్ల పుట్టుకొస్తున్నాయి. కరెక్ట్. అందులో మేజర్‌గా తెలుగు సిటీస్ అయిన హైదరాబాద్ అండ్ విజయవాడ టాప్‌లో ఉన్నాయంట. అవును. బెంగుళూరు కంటే కూడా ఇక్కడ ఏఐ రీసెర్చ్ ఓరియెంటెడ్ ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైర్ చేసుకోబోతున్నాయని వస్తుంది. కాస్త దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? సో, ఇప్పుడు మనకు రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఏంటినంటే, వాళ్ళు బేసిక్‌గా లింక్డ్ఇన్ జాబ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే కంపెనీస్ ఎవరైతే ఉంటారో లింక్డ్ఇన్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. లింక్డ్ఇన్ టాప్ లెవెల్, సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్, సీఈఓస్, హెచ్ఆర్ మేనేజర్స్ అందరికీ ఉండే ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్. అందులో మల్టిపుల్ విభాగాలు ఉంటాయి. ఒక దాంట్లో లింక్డ్ఇన్ లెర్నింగ్ అని ఉంటుంది. లింక్డ్ఇన్ లెర్నింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్స్‌పర్ట్స్ మంచి మంచి యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళందరూ కూడా కోర్సెస్ ఇస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ థట్ అందులో ఒక జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఆ జాబ్స్‌లో ఏంటంటే డైరెక్ట్ మనకు హెచ్ఆర్స్ డైరెక్ట్ వాళ్ళ కంపెనీలో ఇలా హైర్ చేస్తున్నామని చెప్పి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అనాలిసిస్ చేసి వల్ల ఏమేం జాబ్స్ పోతున్నాయి, ఏమేం జాబ్స్‌కి లిస్టింగ్స్ తగ్గిపోయి ఉన్నాయి, ఏమేం జాబ్స్‌కి పెరిగిపోయి ఉన్నాయి, ఎక్కడెక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువున్నాయి. అండ్ కొంతమంది ఏంటంటే లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్రాక్ ఉంటుందన్నట్టు. హ్మ్. లింక్డ్ఇన్ వల్ల నాకు ఈ జాబ్ వచ్చిందని వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో, అలా మొత్తం రిపోర్ట్ అనాలిసిస్ చూస్తే జనరల్‌గా ఏందంటే ఇండియా క్యాపిటల్‌లో మనకి బెంగుళూరు ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్నాలజీ హబ్. బెంగుళూరులో ఏది జరిగినా కూడా మార్కెట్‌లో ఎక్కువ ఎక్కువ అంతా కూడా హైరింగ్ గాని, రిక్రూట్‌మెంట్ గాని, హై టాలెంట్ గాని అక్కడ ఉండేది. సో, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన న్యూస్ చూసుకుంటే ఏంటంటే హైదరాబాద్ అండ్ విజయవాడ కూడా మనకి లైమ్‌లైట్‌లో వచ్చింది. ఎందుకు అనంటే పీపుల్ ఆర్ మోర్ లుకింగ్ ఫర్ ఏఐ ఇంజినీర్స్ హూ ఆర్ మోర్ హ్మ్. స్కిల్డ్ పీపుల్. వాళ్ళకి ఇక్కడ డిగ్రీ మ్యాటర్ లేదు. ఏ లొకేషన్ తీసుకుంటున్నారో మ్యాటర్ లేదు. అన్ని కంపెనీస్ అడ్మినిస్ట్రేషన్‌లో, గవర్నెన్స్‌లో అన్ని ప్లేసెస్‌లలో ఏఐని అప్డేట్ చేస్తుంది. అయితే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులున్నాయి. డబ్బులున్నాయి కాబట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్మార్ట్ వర్క్ ఏం చేస్తున్నారు, ఎక్కువ డబ్బులు ఎక్కడెక్కడ పోతున్నాయో పెద్ద పెద్ద లెవెల్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్ తీసేస్తున్నారు. ఓకే. మొన్న ఆర్కిల్‌లో అలానే జరిగింది. హ్మ్. మొన్న మనం చూసాము 18% ఆఫ్ ది ఎంప్లాయీస్‌ని తీసేసారు. అవును. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆ కంపెనీ ప్రాఫిటబుల్‌లో ఉంది. హ్మ్. ప్రాఫిటబుల్ ఉన్న కంపెనీయే వాడు 18% ఆఫ్ ది ఎంప్లాయీస్‌ని తీసేసాడంటే కార్పొరేట్‌లో ఎటువంటి వార్ జరుగుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. హ్మ్. అండ్ ఆలోచించొచ్చు. అండ్ దిస్ ఈస్ రియల్లీ ఒక నీడ్ ఆఫ్ ది హవర్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూచర్ ఏంటంటే అంటే ఇప్పుడు ఏఐ గురించి వినడం గాదు. ఏఐని ఎలా వాడుకోవాలో తెలిసుండాలి. ఏఐని ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలిసుండాలి అంటున్నారు. వెరీ ట్రూ. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక అండర్‌స్టాండింగ్‌కొస్తే ఏంటిదంటే, అన్ని కంపెనీస్ ఏఐని ఇంప్లిమెంట్ చేసినా గూడా, వాళ్ళేందంటే ఏఐని దాన్ని యూజ్ చేసే వాళ్ళని, ఏఐని ట్రైన్ చేసే వాళ్ళని, ఏఐ పైన ఎక్స్‌పెరిమెంట్ చేసే వాళ్ళని, ఏఐ టూల్స్ పైన డిజిటల్ ప్రొఫిషియన్సీ ఉన్న వాళ్ళని, ఇలా డిఫరెంట్ రోల్స్‌లో ఏంటిదంటే తక్కువ పీపుల్ అండ్ విత్ ఏఐ ఎక్కువ వర్క్ చేసే విధంగా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి కావాల్సిందేంటి ప్రొడక్టివిటీ, ప్రాజెక్ట్ డెలివరీ. ఏదైనా ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎనీ కంపెనీ చేసేదైనా కూడా బిజినెస్. హ్మ్. సో, వాళ్ళు బిజినెస్‌కి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత ఎక్కువ రావాలి, అండ్ ఉన్న వాళ్ళతోని ఎంత తక్కువ రిసోర్సెస్‌తోని ఎంత ఎక్కువ పని చేపించుకోవాలని ఆలోచిస్తున్నారు. సో, ఇప్పుడు ఇది ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్‌లో కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి ఎప్పటినుంచో మనం గూగుల్ వాడుతున్నాం. గూగుల్ వెనుక ఏఐ ఉంది. యూట్యూబ్ వాడుతున్నాం. ఏఐ ఉంది. నెట్‌ఫ్లిక్స్ వాడుతున్నాం. రికమెండేషన్స్ ఏఐతోనే వస్తాయి. మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటి అనంటే ఆ యాడ్ వచ్చేస్తూ ఉంటుంది. నాకు కెమెరా కొందామని మాట్లాడాం ఇంతకుముందు. కెమెరా ఓపెన్ చేసేసరికి ఫోన్‌లో యాడ్ వచ్చేస్తూ ఉంటుంది. అవును. మార్కెటింగ్‌లో కూడా నడుస్తుంది. హ్మ్. అయితే ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి లైఫ్ పైన కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అండ్ లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో చేస్తుంది కూడా. ఒక్క దిక్కు మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు అన్ని రంగాలలో జాబ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే టూ మచ్ ఎఫెక్ట్ అవుతున్నాయి. హ్మ్. ఎవరైతే ఇంకా మేలుకోరో, ఎవరైతే ఇంకా నేను ఏఐతోని అప్‌డేట్ గాను అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవుట్‌డేట్ అయిపోతారు. మేజర్‌గా డేటా అనలిటిక్స్ సంబంధించి అయితే ఈ డేటా సైంటిస్ట్ అయ్యుండొచ్చు. యెస్. వీళ్ళందరికీ కూడా ఈ జెన్ ఏఐ అవును. ఇది చాలా బూమ్ తీసుకొస్తా ఉంది. వీళ్ళు ట్రూ. దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడున్న ఇంజినీర్స్‌కి చాలా రిక్వైర్డ్ అన్నమాట. అవును. 100% మేజర్‌గా ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. యాహ్! వీళ్ళు కోర్ ఇంజినీరింగ్ చేసొచ్చేస్తారు. కరెక్ట్. ఎనీ కైండ్ ఆఫ్ ఒక స్ట్రీమ్ తీసుకొని. బట్ అక్కడ 4 ఇయర్స్‌లో ఏదైతే నేర్పించలేకపోతున్నారో, లేదంటే ఇప్పుడు రైట్ నౌ సిలబస్‌లో లేదో, అది ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 100% ఉంది. మరి దీనికి వాళ్ళు ఏం చేయాలంట? ఫస్ట్ నేనేమంటా అంటే ఫస్ట్ వాళ్ళకొక క్లారిటీ అందరికి ఇస్తున్నా. నేను 2017 పాస్ ఔట్. ఓకే. 2014-17 పాస్ ఔట్. నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్‌లో జాయిన్ అయిన వెంటనే నాకు రిలేషన్ వచ్చింది. ఇది జస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ +2 తప్ప ఇంకేముండదు.
నేను అందరికీ కూడా ఐడ్రీమ్ ద్వారా చెప్తున్నా ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని అది ఒక రోబాస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దాన్ని మనం మార్చలేము. ఫస్ట్‌కి మారాల్సింది మనమే. ఓకే. అండ్ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే స్కిల్, డిగ్రీ వస్తుందో ఆ డిగ్రీతోని వాళ్ళు నేర్పించే స్కిల్‌తోని గ్యారంటీ చెప్తున్నా ఇంకా 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకైతే జాబ్ రాదు. ఫర్ ష్యూర్ జాబ్ రాదు. వచ్చినా కూడా ఏ కాల్ సెంటర్ అది ఇది వస్తదని చెప్పి అప్పుడన్నా హోప్ ఉంటుండే. ఆ జాబ్ అయితే ఇప్పుడు అస్సలకే రాదు. ఎందుకు అనంటే ఏఐ ఇప్పుడు ఒకటే, మొన్న కూడా నేను ఇంటర్వ్యూలో మన ఐటెంలో చెప్పిన. ఒకటి దిక్కు 1,00,000 కాల్ చేయాలన్నా కూడా ఏఐ చేస్తుంది. అండ్ అందులో నుంచి క్వాలిఫై చేసి నీకు ఎవరినైతే కనెక్ట్ చేయాలో వాళ్ళనే కనెక్ట్ చేస్తుంది. ఎంతో టైం సేవ్ చేస్తుంది. చాట్ బాట్ వచ్చింది. ఏజెంట్స్ వచ్చాయి. జెన్ఏఐ టూల్స్ వచ్చాయి. అసలు మార్వెలస్‌గా మార్కెట్‌లో ఎన్నో వచ్చాయి. 4 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ స్టూడెంట్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్. మళ్ళీ చెప్తున్నా ఏంటంటే స్కిల్స్ మ్యాటర్స్ ద మోస్ట్, డిగ్రీ కాదు. పెద్ద పెద్ద కంపెనీలో అప్పుడప్పుడు మనం స్టోరీస్ చూస్తుంటామన్న. ఏమని అనంటే జొమాటో వాళ్ళు 10th క్లాస్ 12th క్లాస్ అయినని డ్రాప్ అవుట్ అని హైర్ చేసుకున్నారు. గూగుల్ వాళ్ళు ఎంబీఏ డ్రాప్ అవుట్ వాళ్ళని చేసుకున్నారు. ఐఐటీ డ్రాప్ అవుట్ అతను ఈ కంపెనీ బిల్డ్ చేశాడు. అంటే ఇక్కడ ఒక మీనింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళందరూ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఏంటంటే నీకు టాలెంట్ ఉండి, నీకు స్కిల్ ఉండి, నువ్వు రైట్ ప్లేస్‌లో రైట్ వేగా యూజ్ చేస్తే నువ్వు ఎట్లైనా సక్సెస్‌ఫుల్ అవుతావు. ఆ డిగ్రీ మ్యాటర్ ద మోస్ట్ కానే కాదు. కానీ నేనేమంటా అంటే కొన్ని మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ థింగ్స్ గానీ, ఒక బేసిక్ ఫౌండేషన్ అనేది కంపల్సరీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ కోసము ఇప్పుడు బీటెక్ అడ్మిషన్స్ టైమ్ కాబట్టి అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే పేరెంట్స్‌కి ముఖ్యంగా ఒక సజెషన్ ఏమిస్తా అంటే, ఇప్పుడు ఏఐ ఎంత మార్పులు తీసుకురాబోతుందని చెప్పి ఏఐ ఎక్స్‌పర్ట్స్ ఎలాన్ మస్క్ గానీ, మన చాట్ జీపీటీ, సామ్ ఆల్ట్‌మన్ గానీ ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకనంటే దే ఆర్ క్రియేటింగ్ ద ఫ్యూచర్, దే ఆర్ అనేబుల్ టు ప్రిడిక్ట్ ఇట్. ట్రూ. అది మార్వెలస్ అంటే మార్వెలస్‌గా లాస్ట్ 1 వీక్‌లో కూడా మేజర్ అప్డేట్స్ వచ్చాయి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను జెమ్మా ఏఐ అని చెప్పి కొత్త మోడల్ వచ్చింది. యాహ్! డీప్ ఏఐ వాళ్ళది ఒక ఎక్స్‌పెరిమెంట్ మోడల్. ఇందులో ఏందంటే ఇంటర్నెట్ లేకపోయినా ఈ ఫోన్‌లో ఏఐ పనిచేస్తది. గూగుల్ డీప్ సెర్చ్ గూగుల్ డీప్ మైండ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక యాప్ వచ్చింది. గెమా 4 అని చెప్పి వాళ్ళు ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని ఒక 3 జీబీ టు 4 జీబీ ఉంటుంది. ఆ మోడల్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఫోన్‌లో. ఓకే. ఇన్‌స్టాల్ చేసుకొని ఊర్లో ఇంటర్నెట్ లేని దగ్గర మనకి ఏఐ పనిచేస్తది. చాట్ చేస్తే మనకు ఆన్సర్‌లు ఇచ్చేస్తది. దట్స్ అమేజింగ్. ఇంటర్నెట్ లేకుండా. ఇమాజిన్ చేసుకో లేకుండా ఇస్తున్నారు. మనకి ఇంకొకటి జెమినీ వాళ్ళు రీసెంట్ ఒక అప్డేట్ తీసుకొచ్చారన్న. స్టూడెంట్స్‌కి, యూత్‌కి ప్రతి ఒక్కరికి. ముందు మనం మాట్లాడుకున్నాం ముందు వీడియోలో ఏంటి అనంటే వాళ్ళు అందరు యువత, అందరు జియో యూజర్స్ ఎవరైతే ₹349 ప్లాన్ అబోవ్ ఉంటారో అవును. వాళ్ళకి 18 మంత్స్ వరకు గూగుల్ జెమినీ, వియో 3 నెక్స్ట్ వచ్చేసి ఫ్లో, సినిమా మేకింగ్ టూల్, దాని తర్వాత నోట్‌బుక్ ఎల్ఎం అమేజింగ్ టూల్. ఇవన్నీ టూల్స్ విత్ 2 టీబీ స్టోరేజ్ స్పేస్ ఫ్రీగా ఇస్తుండే. దాన్ని మధ్య ఏం చేశారంటే 1 వీక్ కింద దాన్ని 5 టీబీ చేశారు. వావ్! 5 టీబీ చేశారు. ఎంతమంది వీలైతే ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. జియో వాళ్ళు ఎప్పటినుంచో ఏం స్ట్రాటజీ వాడతారు? ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తారు. ఫ్రీ అయిపోయిన తర్వాత ఏంటి? ఒకటేసారి మార్కెట్‌లో ఇప్పుడు ₹300, ₹400 అయినా కూడా మనం కట్టేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అలవాటు చేస్తారు. యూజ్‌ఫుల్ అండ్ అలవాటు పడిపోతున్నాం. అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు గూగుల్ అట్లాంటి దిగ్గజమైన సంస్థతోని వాళ్ళు టై అప్ అయిపోయి ఇండియన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ₹349 అబోవ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఏఐని వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. నేను స్టోరేజ్‌కి కూడా 5 టీబీ కూడా డేటా ఇస్తున్నా. అన్ని టూల్స్ నీకు ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ ఇస్తున్నానంటే యూ కెన్ జస్ట్ థింక్ ఆఫ్ ద ఇంటెన్షన్ ఆర్ ది మాస్టర్ విజన్ దట్ దే హ్యావ్. మాస్టర్ విజన్. ఇక్కడ ఏం చేస్తారు? దే విల్ మేక్ అస్ యూజ్ ఎవ్రీ డే. అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. అదొక హ్యాబిట్ అయిపోతుంది. అదొక అడిక్షన్ అయిపోతుంది. వితౌట్ ఏఐ ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత మనం అసలు దాన్ని మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేకుండా అడిక్ట్ అయిపోతాం. అడిక్ట్ అయిపోయిన వెంటనే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు? దే విల్ చార్జ్ ఫర్ థాట్. అండ్ ఇంకొకటి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి అందరూ వాడడం వల్ల ఆ మోడల్ ట్రైన్ అవుతుంది. దాని పెర్ఫార్మెన్స్ ఇంకా టూ మచ్ పెరుగుతుంది. ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఎక్స్‌ప్లోర్ చేస్తారు అండ్ ట్రైన్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సైంటిస్ట్ వాడుతున్నప్పుడు అతనికి కరెక్ట్ రిజల్ట్ రాలేదు. జెమినీ నువ్వు తప్పు చేసినావు, ఇట్లా కాదు ఇట్లా చేయాలి అంటే అప్పుడు అది నేర్చుకుంటది. సో ఇక్కడ మోడల్ నేర్చుకున్న కొద్దీ ఏమైపోతుందంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ పీపుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అది దాన్ని ఎంత పవర్ఫుల్ చేస్తున్నారో ఆలోచించొచ్చు. అది అంత పవర్ఫుల్ అయిన మెషిన్ మనకి 24/7 అసిస్టెంట్ లాగా పనిచేస్తది. దట్స్ ఇట్ ఆల్ ఫర్ యూ గైస్. వాట్సాప్స్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.